ఏందో అవి అన్ని గేట్లు తెరిచినా నా ఇల్లు కాడికి ఇంకా 10 మీటర్ల దూరాన వచ్చినాయి నీళ్లు, కానీ నా ఇంటికి ఆన రాలేదు. మరి గవర్నమెంట్ మరి ఇట్లా చేస్తుంది, మా హైడ్రా పేరుతో అన్ని కూల్ చేస్తుంది. మీ ముందు పేదవాళ్ళ దగ్గరకు వచ్చింది, పెద్దవాళ్ళు అందరూ వదిలేసింది. మరి ఏంది ఎట్లా? మరి పేదోళ్ళ దగ్గరికే వద్దు, నువ్వు మంచితనంగా ఉండు, నువ్వు బుద్ధి తెచ్చుకొని ఉండు, 4 దినాలు ఉండాలి అనుకుంటే బుద్ధితోని బతుకు. నువ్వు ఒకరి ముఖ్యమంత్రి అయ్యి ఈ మందితో అలా ఎందుకు మాటలు పడతావు, ఎందుకు నువ్వు అది చేస్తావు నాయన? మాటలు పడకు, నువ్వు ఉండేది ముచ్చకంతా. నీవు అనుపని లేని పెత్తానం చేస్తున్నావు. నువ్వు అనుభవం ఉన్న పెత్తానం కాదు, నీవు అనుపని లేదు. నీ జతన రంగనాథ్ అన్నట్టు ఆయన నీ ఏజే ఉంది, నా ఏజ్ ఉన్నోడు ఆయన బాగుండే, వానికి కూడా అనుపని లేదు. చదువు చదివిండు అంట ఆయన, ఎంతలా చదువు చదివి రంగనాథ్ అయిటేనంట రేవంత్ రెడ్డి కూల్చుతాడంట. బుల్లోర్లు తెచ్చి నువ్వు మంది ఇండ్లు కూల తెగి మందిని ముంచి వాడు ఎంత పెద్దగా అవుతాడు. వానికి ఒక పిల్ల ఉంది, ఆ పిల్లకు ఒక పిల్లగాడు ఉండడు, వాళ్ళల్లా కూడా అయిపోతారు. వాళ్ళకల్లా ఉసురు తలిగి మా ఉసురాల తలిగి సావని వాడు అట్లా చేస్తే మా ఇండ్ల జోలికి రాకుండా ఉంటే మేము జాబియకుండా ఉంటాం. ఇప్పుడు పథకాలు అవి పెడుతున్నాడు, మరి మీ పేదోళ్ళ పరీక్ష ఉన్నట్టే కదా. పథకాలు ఏం పథకాలు పెట్టిండు ఆయన? పథకాలు పెట్టిండు, 6 గ్యారంటీలు అని పెట్టిండు. ఏమేమి ఇచ్చిండు ఆ మొగోడు? ఆడు ఇచ్చింది ఏంది? ఆడిచ్చింది ఏది లేదు. ఆడవాళ్ళకు బస్సు పిరిచిండు, ఆడవాళ్ళకు బస్సు పిరిచి మొగోళ్ళకు నోట్లు చోయనిగా చేసిండు. ఆడవాళ్ళకు బస్సు పిరిచి మొగోళ్ళకు నేను కందనూలుకి పోయేస్తాను, ఇంటికాడ ఉండు బువ్వను నేను వచ్చేటాలకు అని చెప్పి మొగోళ్ళని అదరదేగానికి ఆడవాళ్ళకు బస్సు పిరిచిండు. అంతకు తప్ప వాడు ఏం చేయలే. గ్యాస్ లేదు, నా పీసు లేదు. గ్యాస్ ఏడ ఉంది? గ్యాస్ ఉడకలేదు. ఈ గ్యాస్ యాన్నో కూడా వెనుక ఉన్న వాళ్ళకో ముంగలు ఉన్న వాళ్ళకో 5 మందికో 10 మందికో ఇచ్చి దేశం అంతా ఇచ్చిన అని నీవు మీరు బోర్డు పట్టుకొని పాలాభిషేకం చేస్తున్నారు. వానికి ఆయన బతుకుల దడ్డు వానికి పాలాభిషేకం చేస్తున్నాడు. ఆడు మంచిగా అమ్మాలాగే గాడు దేవుడా ఆయనకి పాలాభిషేకం చేసి రుణమాఫీ అని చెప్పి రైతు బంధు ఇవ్వకుండా రైతు బంధు పైసలన్నీ 15,000 కోట్ల రైతు బంధు పైసలు వాడు ఇచ్చింది 17,000 కోట్లు రుణమాఫీ ఇచ్చిండు. 31,000 కోట్లు ఇప్పుడు చేసిండేమో అడుగు. వాడు చేసిండు 17,000 కోట్లు. వాడు 17,000 కోట్లు చేసి వాడు రుణమాఫీ పైసలు మా పైసలు మాకు ఇయ్యనికే, ఈ చిన్నోళ్ళకి ఇచ్చిండు, ఇయ్యని వాళ్ళకి ఇవ్వకుండా అది నేను చేసిన అని ఆ పక్కన ఉన్న వాళ్ళు పాలాభిషేకం చేసిండ్రు. నేను మనగానే అని తిప్పుతున్నాడు. 31,000 కోట్లు మొత్తం రుణమాఫీ చేయమను. ఆడోళ్లకు 2,500 ఇవ్వమను.